అయ్యో 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 అయ్యో, మా అన్న గుడ్డోడిగా మిగిలిపోవాల్సిందేనా? ఇక మీద నుండి గుడి మెట్ల మీద అడుక్కు తినాల్సిందేనా? నువ్వు ఆపత్తా. మా నాన్నకంత కర్మేం పట్టలేదు. మీ పాపయ్యత్త మాత్రం అదే కోరుకుంటున్నట్టుంది బావా. ఓరి పాపాలో, నీ కాలు పెడితే ఇలా జరిగింది. నీ కళ్ళు పడగానే నా కళ్ళు పోయాయా? అయ్యయ్యయ్యా, గంగ కంట్లో కారం కొడితే నన్ను అంటావేందన్నా? గంగాధరం గారు కారం కొట్టినా నేను వైద్యం చేశాను కదా. కళ్ళలో మంట పోవాలని అడిగాను, కళ్ళే పోయేలా చేసావా? అబ్బా నానా, కళ్ళు, నా కళ్ళు, ఏమైంది నాన్న? నా కళ్ళు మండుతున్నారా దేవా? అబ్బా, కళ్ళు మండుతున్నాయి. మంట మంట. నాన్న ఏమైంది నాన్న? కళ్ళల్లో కారం పడి ఉండదు కదన్నా, మంట మండకుండా చల్లగా ఉంటదా ఏంది? ఇది అప్పుడొచ్చిన మంట కాదే, ఇప్పుడు మంట మరీ ఎక్కువైంది చెల్లెమ్మా. అయ్యో రేయ్, ఏం చేసావురా మా నాన్నని? రేయ్, ఆయన నీకు కూడా నాయనే కదరా? అమ్మా, మంట మంట. ఇప్పుడు నీకు అమ్మ గుర్తొచ్చిందా? నీ వల్ల మా అమ్మ ఎన్ని ఇబ్బందులు పడుంటుందో ఆలోచించావా? అది మనసులో పెట్టుకుని ఇలా చేసావా? పాపిష్టి కళ్ళు ఉంటే ఎంత పోతే ఎంతండి. ఆ? అదేంద్రా, సొంత నాయన కళ్ళే పోగొడతావా ఏంది? నాన్న అయితే ప్రేమగా చూసేవాడు కదా, ఈయన సుఖం చూసుకున్నాడు కానీ మా అమ్మని కష్టపెట్టాడు. రాయ్, అందుకని మా నాన్న కళ్ళే పోగొడతావా? నిన్ను ప్రాణాలతో వదలనరా. ఇంకా సోతావేందలుడు, ఇప్పుడే కాల్చిపారేయ్. విని అనయ్య, రాయ్, బ్రదర్ బ్రదర్ బ్రదర్, ఊరికే ఎందుకు ఆవేశపడతావు? నేనేం చేయలేదని మొత్తుకున్నా ఏదో మోసం జరిగిందని ఫీల్ అవుతున్నావు కదా, అందుకే కళ్ళు పోతాయని చిన్న జలకిచ్చాను. ఆయన కళ్ళు ఎక్కడికి పోవు, రెస్ట్ తీసుకునే కొద్దీ మెరుగవుతాయి. కళ్ళు పోగొట్టే పని నేనెందుకు చేస్తాను? విన్నావు కదన్నయ్య, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి గన్నింట్లో దాచేయి. పాప ఎత్త మాటలు విని పాప మూట కట్టుకోవద్దు. మంచిగా వైద్యం చేశాను. ఇందాక కళ్ళల్లో మంట తగ్గే మందు పోశాను. ఒక 5 నిమిషాల మంటగా ఉన్నా తర్వాత మందు బాగా పనిచేసి మంట తగ్గుతుంది. నువ్వు చెప్పేది నిజమా? నువ్వు మా అమ్మకు అబద్ధం చెప్పినట్టు నేనేం అబద్ధాలు చెప్పనులేండి. నమ్మకపోతే మీ కర్మ. మీరు వాళ్ళకి అన్యాయం చేసినా తను మాత్రం మీకు మంచి చేశాడు. ఆ విశ్వాసం మీలో ఉండాలి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి మావయ్య. మీలా ఎప్పుడూ పగలు ప్రతీకారాలే కాకుండా అపకారం చేసే వాళ్ళకు కూడా ఉపకారం చేసే వాళ్ళు ఉంటారని. ఇదిగో అమ్మా, నువ్వు కొన్ని రోజులు ఉప్పు కారం అని మాట్లాడొద్దు. ఆ పేరు వింటేనే గంగ గుర్తొస్తున్నాడు. అప్పుడు ఈ కారం ఇచ్చే బాధ కంటే గంగ గుర్తొస్తున్నాడన్న బాధే ఎక్కువ ఉంటుంది. అయితే దానికి కూడా పరిష్కారం చూడు డాక్టర్లుడు. అయితే చావే బెటరు. ఆ? నా చెల్లందే గంగ నుంచి విముక్తి కాదు, ఈ మంట నుంచి విముక్తి. ఓ అదా. ఇదిగోండి. ఈ 2 రోజులు ఈ నల్ల కళ్ళద్దాలు పెట్టుకోండి. వేడి తగలకుండా ఉంటుంది, మంట తగ్గి చూపు మెరుగుపడుతుంది. సరేనా? వస్తానండి. వస్తాను.
చెప్పమృత, నువ్వు మా దగ్గర ఏ విషయమైనా దాస్తావేమో కానీ అన్నయ్య ముందు ఏ విషయం దాచావు కదా. ఈ విగ్రహం సంగతి అన్నయ్యకి ఎందుకు చెప్పలేదు? కనీసం నాతో అయినా చెప్పాలి కదక్కా. ఏ విషయమైనా నాతో చెప్పేదానివి. అర్ధరాత్రి ఆడపిల్ల బయటికి అడుగు పెట్టిందంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారని తెలిసి కూడా నువ్వు నాతో చెప్పకుండా బయటికి వెళ్ళావు అంటే దానికి బలమైన కారణం ఏదో ఉంది. అది ఆ విగ్రహాలైతే కాదు, వరదరాజులు కాదు. మరి ఏముంటుంది బావా? అది అమృత వల్లే చెప్పాలి. అమృత ఎవ్వరికీ చెప్పకుండా ఎందుకు వెళుతుంది? కొంపదీసి వీర్రాజు అన్నయ్యని కలవడానికి వెళ్తుందా? నువ్వు అర్ధరాత్రి శ్రీవల్లి కుముదవల్లి పక్కన పడుకున్నదానివి. అసలు బయటికెలా వెళ్ళామమ్మా? వరదరాజుల ఇంటికే ఎందుకు వెళ్ళావు? ఆ ఇంట్లో విగ్రహాలున్నాయని నీకెలా తెలిసింది? అవి నీ చేతిలోకి ఎలా వచ్చాయి? నువ్వు ఎందుకు దోషిలాగా పంచాయతీలో నిలబడ్డావు? అన్నయ్య, అది అది ఆ విగ్రహాల్ని చూసినప్పుడు 12 ఏళ్ల క్రితం గుళ్ళో విగ్రహాలు మాయమైన విషయం నాకు గుర్తుకు రాకపోయుంటే అనవసరంగా నువ్వు శిక్ష అనుభవించేదానివి. పెళ్లి చేసుకుని ఇంటి పేరు మార్చుకోవాల్సిందానివి. దొంగ అనే ముద్ర వేసుకోబోయావు. నా చెల్లెల గురించి నాకు తెలుసు. నువ్వు ఆ టైంలో ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టావు అంటే అది విగ్రహాల గురించి అయితే కాదు. ఆలోచించాల్సిన విషయం ఏదో ఉంది. అలాంటిదేం లేదన్నయ్య. అలాంటిదేం లేదని చెప్తుంది కదా బావా. ఇంకా వదిలే. అన్నయ్య ఆలోచించాల్సిన విషయం అంటున్నాడు. నువ్వంత ఈజీగా వదిలేస్తావేంటి శివ? వీర్రాజు బావ గురించి వెళ్ళావా అక్క? 2 రోజులుగా డల్గా ఉందని చెప్తే ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఏమైందో ఏంటో. ఏదైతే ఏముంది బావా, అమృత చాలా మంచి పని చేసింది కదా. దొంగని పట్టించడం మంచి పనే అయ్యుండొచ్చు. కానీ ఆడపిల్ల అర్ధరాత్రి బయటికి ఎందుకు వెళ్ళిందో తెలుసుకోవడం ముఖ్యమైన పని. అవునమృత, అక్కడ విగ్రహాలు ఉన్నాయన్న సంగతి తెలిస్తే మాతో ఒక్క మాటైనా చెప్పకుండా నువ్వు ఎందుకెళ్ళావు? అంటే మీ నిద్ర పాడు చేయడం ఎందుకు అని? కానీ నీ మీద దొంగ అనే ముద్ర పడితే అది జీవితాంతం పోదమ్మా. అరే, మంచి పని చేసినా కూడా ఎందుకు బావా నిలదీస్తావు? నేను అడుగుతుంది తను చేసిన పని గురించి కాదు, తను వెళ్ళిన పని గురించి. నా చెల్లెళ్ళు నేను లేనప్పుడు తలెత్తి కూడా చూడరు. ఎలాంటి విషయమైనా వాళ్ల తలకి ఎక్కించుకోరు. అలాంటిది ఒక్క మాట నాతో చెప్పకుండా తన పక్కనే పడుకున్న చెల్లెళ్ళకు కూడా అనుమానం రాకుండా తను ఎందుకు వెళ్ళింది? ఏంటి బావా, నీ చెల్లెల్ని అనుమానిస్తున్నావా? అనుమానం కాదు, అవసరం ఏంటో తెలుసుకోవాలి. చెప్పమృత, నువ్వు మంచి పని చేశావని ఊర్లో అందరూ మెచ్చుకున్నారు. ఇక్కడ నిజం దాచేసి అన్నయ్య మనసు నొచ్చుకునేలా చేయొద్దు. తప్పు చేస్తే కదా నొచ్చుకోవాలి. అమృత మంచి పనే చేసింది. ఎలా చేసింది? ఎవరు చెప్పారు? అదే కదా నేను అడుగుతున్నా. నాకు సమాధానం రావట్లేదు. ఎవరికి తెలుసు బావా, తనకి కళ ఏమైనా వచ్చిందేమో. అవునన్నయ్య, నాకు కళలు ఎక్కువగా వస్తుంటాయి కదన్నయ్య.
నిన్న రాత్రి మాత్రం విగ్రహాలు దొంగిలించినట్టు అవి వరదరాజుల మావయ్య ఇంట్లో దాచిపెట్టినట్టు కలొచ్చింది. ఆ విషయంలో అమ్మని కూడా నిందించారు. అదే గుర్తొచ్చి వెళ్ళానన్నయ్య. అసలు ఎప్పుడు విగ్రహాలు తీసుకున్నానో కూడా తెలీదు. వాళ్ళెక్కడ దాచారో ఇవన్నీ నాకేం గుర్తులేవన్నయ్య. ఒక్కసారిగా వరద మావయ్య అడ్డుపడి నీ చేతిలో ఏమున్నాయి అని అడిగితే తర్వాత మెలకు వచ్చింది. అప్పటికి నేనేం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు శివ వదిన కళ అని చెప్పగానే అంత గుర్తొచ్చిందన్నయ్య. ఇది కల అయితే పర్లేదమ్మా. మీ నలుగురికి పెళ్లిళ్ళు చేసి మీకు బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వాలనుకున్న నా కలని మాత్రం మీరు కళ్ళలు చేయకూడదు. తిరుపతి మంచి లెటరా. తిరుపతి తిరుపతి అరగంట నుంచి అరిసి అరిసి గొంతు ఎండుతూ ఉండాది. ఎవరు రావట్లేదు. నాగవల్లి నువ్వైనా ఉండవా? కావాలని ఏమన్నా చేస్తున్నారా ఏంది? తిరుపతి వస్తావా లేదా నన్ను రమ్మంటావా? నాగవల్లి కనీసం నీకే వినపడుతుండదా? అబ్బా వంటగదిలో ఉండరా ఏంది? మావయ్య అటు వెళ్తే పడిపోతారు. మంచినీళ్ళ కోసం ఇందాక నుంచి అరుస్తూ ఉండాను. ఎక్కడ చచ్చింది మీ అత్త? బయట పెరట్లో ఉంది మావయ్య. చెప్తా దాని సంగతి. అయ్యో 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 ఎంత పని చేసి ఉండవే నాగవల్లి. మా అన్నని గట్టు మీద నుంచి తోసినావు. కళ్ళు కనపడట్లేదని కాటికే పంపాలని చూస్తా ఉండవు. ఒరే దేవా, వీరాజు, వదిన అందరూ రండి. ఈ ఇంట్లో దీపం పెట్టాల్సిన పిల్ల ఈ ఇంటికి పెద్ద దిక్కైన మా అన్న దీపం ఆర్పాలని చూసుండది. ఏమైంది పాపత్త? ఏమైందని నన్ను అడుగుతా ఉండవేంద్రా? అక్కడ మీ నాన్నని చూడండి. పోయాడో ఉన్నాడో తెలుసుకోండ్రా. నానా 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 ఏమైంది నానా? నానా 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 ఉలుకు లేదు పలుకు లేదు. ఎట్టా ఉన్నాడో చూడండి. మా అన్నని ఇదే చంపింది. మావయ్యకి ఏం కాలేదు, కింద పడ్డారంతే. ఓ అంతేనా? అంతేనా ఏంట్రా? సెట్ అంత మనిషి ఎలా మాట రాకుండా పడుండాడో చూసినావా? ఏమైంది పాపాలు? నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేసి ఉండవో వదినా, నీకు ఇట్టాంటి కోడలు వచ్చుండాది. నీ పసుపు కుంకాలు తుడిసేయాలని చూస్తాండాదే తల్లి. మా అన్నయ్య కింద పడుండాడు. ఏమైందని అడగవా? ఎవరికి? భూమిక? రై వీర్రాజు, నాన్న గురించి పిచ్చి వాగుడు వాగావో ఇదే భూమిలో నిన్ను పాతేస్తాను. మరి లేకపోతే ఏంటన్నయ్య? పడింది గట్టు మీద నుంచే కదా, ఎందుకు ప్రాణం పోయినట్టు అలా అరిచింది? అంటే నేను చస్తే ఏ రాజుగాడు ఏడవడన్నమాట. నానా పిలుస్తుంటే పలకట్లేదేంటి? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు పిలిచావు, నేను అరిశాను. అయినా మీ అమ్మ తిరుపతి రాలేదు. నీ పెళ్ళం నాగవల్లి కూడా పలకలేదు. పక్కనే ఉన్నా ఎందుకు పలకలేదు? చంపాలనుకున్నదేమో. ఏం నాగవల్లి, కళ్ళు కనపడట్లేదు కదా అని ఇదే అవకాశంగా తీసుకొని మా నాన్నని చంపాలని చూస్తావా? లేదు బావా, మావయ్యకి అటు వెళ్ళొద్దని నేనే చెప్పాను. అమ్మో 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 అమ్మో, ఎన్ని అబద్ధాలు! గట్టు మీద నుంచి తోసుండదు కాకుండా బొక్క ఇస్తుండవా? ఇదిగో మా అన్ననేమన్నా చేసి ఉండవనుకో ప్రాణాలతో ఉండవు చెప్తున్నా. ఏం జరిగిందో నాన్ననే అడిగితే తెలుస్తుంది కదా.
ఇటుగా వస్తున్నాను అబ్బోడా. ఎవరో నన్ను ఇట్టే తోసినట్టు అయిపోయింది. నువ్వు మా నాన్నని చంపాలని చూసావు కదూ? అవునలుడు, మా అన్ననే సంపాలనుకుంటాంది ఇదే. ముందు దీని ప్రాణం తీసేయ్. మా అన్నయ్య నీకు ప్రాణభిక్ష పెట్టాడు, నువ్వు బతికి బట్ట కట్టావు. అప్పుడే మర్చిపోయావా పిన్ని? నోరు మూసుకో. మా నాన్న విషయంలో తప్పు చేసిందే కాక మా అత్తను అంటావా? ఎంత ధైర్యమే నీకు? ఆగు బావా. ఊరు కాని ఊర్లోకి అడుగు పెట్టి నా మీదే చాడీలు చెప్తుంది. తనకెంత ధైర్యం ఉండాలి? కానీ అది ఈ ఊర్లో పనికిరాదు పాపత్త. పాపం చేస్తే దానికి శిక్ష తప్పదు. చూస్తున్నావు కదా మీ అన్నయ్యని. పాపం ఆయన ఏం చూడలేడు ఇప్పుడు. లేనిపోని నిందలు వేయాలని చూస్తే మాత్రం నువ్వు ఎవ్వరిని చూడకుండా పోతావు. నువ్వు నాతో చెప్పకుండా బయటికి వెళ్ళావు అంటే దానికి బలమైన కారణం ఏదో ఉంది. అది ఆ విగ్రహాలైతే కాదు, వరదరాజులు కాదు. ఆ ఇంట్లో విగ్రహాలున్నాయని నీకెలా తెలిసింది? అవి నీ చేతిలోకి ఎలా వచ్చాయి? పెళ్లి చేసుకుని ఇంటి పేరు మార్చుకోవాల్సిన దానివి దొంగ అనే ముద్ర వేసుకోబోయావు. అయ్యో, అన్నయ్యకి విషయం తెలిసిపోయేది. కొద్దిలోనే మిస్ అయింది. బయటకు వెళ్ళానని అనుమానం వచ్చినందుకే అన్నయ్య 1,00,000 ప్రశ్నలు వేశాడు. నేను వీర్రాజు బావని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకున్నానని తెలిస్తే ఏం చేస్తారో. అయ్యో, మళ్ళీ అన్నయ్య వచ్చాడా? ఈ విషయం గురించి అడుగుతాడా? నువ్వా వదినా? ఏ, మీ అన్నయ్య అనుకుని కంగారు పడ్డావా? కంగారు కాదు, గుండె ఆగిపోయేలా ఉందదినా. ఎందుకు అంతలా భయపడుతున్నావు? చిన్నప్పటి నుండి అమ్మా నాన్న తానే అయి పెంచాడన్నయ్య. ఏ కష్టం రాకుండా కట్టికి రెప్పలా చూసుకున్నాడు దినా. ఇప్పుడు మా అన్నయ్యకి చెప్పకుండా తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. ప్రేమించడం తప్పు కాదు అమృత. కానీ ఇలా రాత్రికి రాత్రి నువ్వు బయటికి వెళ్ళడం, మీ అన్నయ్యకి తెలియకుండా ఎవరినైనా కలవడం తప్పు అమృత. దీన్నే తప్పు అంటే వీర్రాజుబాబు నా మెళ్ళో 3 ముళ్ళు వేశాడు. అదెంత పెద్ద తప్పో వదినకి చెప్పినా క్షమించదు. ఇంకా ఎన్ని రోజులు జాగ్రత్త పడాలి? అమృత, వదిన, నిజం చెప్పలేనప్పుడు ఎందుకు ప్రేమించావు? ఎందుకు బయటికి వెళ్ళి కలుస్తున్నావు? మీ అన్నయ్యకి మీ మీద ప్రేమ ఉండి ఏమీ అనలేకపోయాడు, కానీ మీ అన్నయ్య మనసైతే కాలిపోయినట్టు అనిపిస్తోంది. అయినా సరే వేరే సంబంధం ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు కలిసావు అమృత? సంబంధం వచ్చింది కదా, అన్నయ్య కూడా ఒప్పుకున్నాడు అని నేను అడ్డు చెప్పలేకపోయానదినా. అంతకు మించి ఆ సంబంధం చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఈరోజు ఇష్టం లేదు అంటున్నావు, అప్పుడేమో వీర్రాజ్ అన్నయ్య మీద ఉక్రోషంతో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు. అవునదినా, అదే నా కొంప ముంచింది. ఇప్పుడు ఎలా బయట పెట్టాలో అర్థం కావడం లేదు. ఏంటి బయట పెట్టేది? అదే వదినా, మేము ప్రేమించుకుంటున్నామని ఎలా బయట పెట్టాలో తెలియటం లేదు. సమయం చూసి చెప్తాను. మీ అన్నయ్య సరే అంటే పెళ్లి చేసేయచ్చు.
పెళ్ళైపోయింది. ఆశీర్వదించడం తప్ప మీరు చెయ్యడానికి కూడా ఏం లేదు. అంతకు మించి మీరేం చేసినా నా ప్రాణం పోతుంది. పాపత్త, నువ్వు వస్తే సర్వనాశనం, నీ కళ్ళు పడితే కాలి బూడిదైపోతాయని మా నాన్న గొప్పలు చెప్పాడు పాపత్త. కనీసం ఇక్కడ పొగ కూడా కమ్ముకోలేదు. ఎక్కడ అల్లుడు? పొగలో తాళి కట్టి మరీ తెచ్చుకున్నావు కదా, అది పొగరబోతు గిత్తలా తిరగబడతా ఉండాది. మెడ వంచాలంటే అంత సులువు కాదు. పైగా దానికి మీ అమ్మ సపోర్టింగ్ ఉండదుగా. నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంది కదత్త. నువ్వెలా టార్చర్ పెడతావో నీ ఇష్టం. అయితే సూడల్లుడు ఆడుకుంటాను. ఉసే నాగవల్లి, నాగవల్లి,